నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు. రాష్ట్రంలో జనసేన పార్టీ రోజు రోజుకు తోక పార్టీగా మారిపోతుందా? అసలు తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయం చూపించాల్సిన జనసేన పార్టీ ఎందుకు రోజు రోజుకు కుదేలైపోతుంది? జనసేన పార్టీలో కీలక పదవులు నిర్వహించిన వారు గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా నేడు నైరాశ్యంలో ఉన్నారు. ఎందుకని? గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం జనసేన పార్టీకి దూరం అవుతుందా? అసలు జనసేన పార్టీ వ్యూహం ఏంటి? ఆ నాయకుడు ఏం చేయబోతున్నారు? నిన్నటి రోజున కాకినాడలో జెండా ఎగరవేసిన జనసేన అధినేత రేపటి నుంచి ఏం చేయబోతున్నారు? అసలు ఆ ప్రజాక్షేత్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు అంశాలను ఇక్కడ గతంలో జిల్లా పరిషత్ సభ్యులుగా పోటీ చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక జనసేన పార్టీకి ఎదిగిన మైలవరపు సురేంద్ర మంత్రి ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుస్తుంది. సురేంద్ర గారు నమస్తే. ప్రధానంగా జనసేన పార్టీ ఎందుకు రోజు రోజుకు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మారిపోతుంది? అదేం లేదండి, అదంతా వాస్తవంగానే. పార్టీ ఏంటంటే క్షేత్రస్థాయి నుంచి పార్టీకి కావాల్సిన వనరులు, అదేవిధంగా ఆర్థిక భరోసా, ఇలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు కొంచెం నీతి నిజాయితీలతో పార్టీ నడపాలన్న సదుద్దేశంతో చేయడం వల్ల వెనకబడింది తప్ప పార్టీ తోక పార్టీగా మారడం అన్నది అవాస్తవం. ఇవాళ అదే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఏంటి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయనకి భరోసా కల్పించి చేయూతనిచ్చిన పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారే. అది ఎవరో కాదలేని వాస్తవం. కాబట్టి ఇది తోక పార్టీ కాదు, మరే విధమైన అపోహలు వద్దు. జనసేన పార్టీ విషయంలో తప్పనిసరిగా రానున్న రోజుల్లో మరింత బలం పుంజుకొని ఆంధ్రప్రదేశ్కి అవసరమైన పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవిస్తుంది అనడంలో సందేహం ఉంది. సార్, జనసేన పార్టీ గురించి మీరు చెప్తుంది ఏమిటంటే పోరాట పట్టి ముందన్నారు. ప్రశ్నిస్తాం కోసం రాజకీయాల్లోకి వచ్చామని చెప్పిన మీ అధినేత అధికారంలోకి వచ్చిన కదా సొంత పార్టీ కార్యకర్తలే ఏంటి కర్మ అనే పరిస్థితికి వచ్చేసారు. మీకు కేటాయించిన పదవుల్లో సైతం టీడీపీ బహిరంగంగా ఆ పార్టీని ఈరోజు ఒక సామాజిక వర్గానికి ప్రధానంగా ఆ పార్టీ కేటాయింపులు జరుగుతున్నాయి. గన్నవరంలో కానీ, చింతలపూడిలో కానీ, కొవ్వూరులో కానీ, ఇక ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక సామాజిక వర్గం పెత్తనం చేస్తుందనే వాదన రోజు రోజుకి పెరిగిపోతుంది. దీన్ని జనసేన పార్టీ ఎలా చూస్తుందంటారు? పొత్తు ధర్మం పాటించాల్సిన అవసరం, అదేవిధంగా ఒక కర్కోటకుడిని ఎదుర్కొని 151 స్థానాలతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఒక పెద్ద పార్టీని ఎదుర్కొని నిలబడి అధికారంలోకి వచ్చి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం చేసిన ఈ కూటమిలో చిన్న చిన్న పొరపచ్చాలు ఉండడం సహజం. అలాగని పార్టీలో తిరిగిన వ్యక్తులకి, అదేవిధంగా పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకి అన్యాయం జరగండి అనడం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే రెండు పార్టీలు సమన్వయంతో ఎదరికెళ్ళి పదవుల పంపకం అన్నది జరగాల్సి ఉంది. దాని మీద అధినేత మరి ఏం చేస్తారన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సార్, మీరన్నట్టు మీ ఏదైతే జనసేన పార్టీలో అన్యాయం జరుగుతుందని ప్రశ్నించిన టీవీ రామారావు కానీ, అమ్మాయి కానీ, ఇతర నాయకులు మీ పార్టీని సస్పెండ్ చేయబడుతున్నారు. అటు పక్క తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ ధర్మం పాటించడం లేదు, కనీసం మందలించిన సందర్భాలు కూడా లేవు. మీ పార్టీని మీరే కోకటి వెళ్తూ మీ వేళ్ళు మీ కొట్టిన కొమ్మని మీరే కొట్టేసుకుంటున్నారంటే మీరేమంటారు? జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం, ఒక ఆశయం కలిగిన పార్టీ. దీంట్లో మొదటి నుంచి కూడా మా అధినేత పార్టీకి కట్టుబడి నడుచుకోవాలి. మీరు చేసే వ్యాఖ్యలు కూడా పార్టీలో అంతర్గతమై ఉండాలి తప్ప విభేదించే విధంగా, అలాగే పొత్తు ధర్మాన్ని విచ్ఛేదన చేసే విధంగా ఉండకూడదని ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు. పార్టీ రూల్ని ఎవరు అధిగమించిన వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తప్ప. దానికి ఉదాహరణ టీవీ రామారావు గారి మీద జరిగింది. దాంట్లో విచారణ జరుగుతుంది. ఆల్రెడీ శివశంకర్ గారిని దాంట్లో ఒక ఇన్వెస్టిగేషన్గా వేశారు. ఆయన త్వరలోనే దాని మీద నివేదిస్తారు. దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటారు. మీ పార్టీ ఫైర్ బ్రాండ్గా చెప్పుకుంటే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ ప్రశ్నించినందుకు ఆయనతో నాకు అవసరం ఉంది, ఉండమని వెళ్ళమని బహిరంగంగా మీ అధినేత అంటే మీకు అంత క్రెడిబిలిటీ ఉన్న నాయకుల పట్ల కూడా మీ పార్టీ అలాగుంటే దాన్ని ఎలా చూస్తారు? సమాజంలో ఎలా చూస్తారు? ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి విషయంలో మన జరిగింది అది మీడియా వక్రీకరణ తప్ప అది వాస్తవం కాదు. పవన్ కళ్యాణ్ గారు వేరే వాళ్ళని ఉద్దేశించి అన్నారు తప్ప డైరెక్ట్గా బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి అయితే కాదు, అది అవాస్తవం. అది బొలిశెట్టి శ్రీని గారి విషయంలో ఆయనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అధినేత మనసులో ఇప్పుడు కూడా. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇవాళకి కూడా ఆయన సొంత జేబులో డబ్బులు తీసి ఖర్చు పెడుతున్నారు తప్ప ఆయన అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు. అదేవిధంగా పార్టీ శ్రేయస్సు కోసం ఆయన పూర్వం నుంచి కష్టపడే వ్యక్తి అని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది. ఆయన్ని ఆ మీడియా వక్రీకరణ తప్ప అది వాస్తవం కాదు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టు అంటే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో 160కి పైగా సీట్లు మీరు గెలుచుకున్నారు. కేవలం జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే అవినీతి చేస్తున్నారని
మీడియా పుంకాలుగా రాస్తుంది. అది కూడా మీ ఏదైతే ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యమైన టీడీపీకి అనుకూలంగా ఉన్న పత్రికలు మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే జనసేన పార్టీపై అణచివేత ధోరణి మీడియా నడుస్తుందంటారా? మీడియా భాగస్వామ్యం కొంత ఉన్నా ఇది ఎలా ఉంటుందంటే అండి, యాక్చువల్గా పార్టీలో ఇన్ఛార్జీలుగా కొనసాగి టిక్కెట్ ఆశించిన తర్వాత పొత్తు ధర్మంలో టికెట్ వేరే వాళ్ళకి వెళ్ళడంతో కొంత అసహనం ఉండడం వాస్తవం. అదేవిధంగా ఆశించి రాలేదన్న కొంత బాధ, ఆ బాధలో ఏదైనా చిన్న చిన్న తప్పుల్ని భూతత్వంలో పెట్టి చూపించి అదేదో పెద్ద జరిగిపోతుందని చెప్పడం తప్ప దీంట్లో అది అంతా అవాస్తవం. ఇది ఇప్పుడు గెలిచిన ఈ అవినీతి ఆరోపణలు వస్తున్న జనసేన ఎమ్మెల్యేలు కూడా మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా వీళ్ళకి రాజకీయాలు కొత్త కావడం, అదేవిధంగా సమర్థవంతంగా దాన్ని తిప్పి కొట్టలేకపోవడం కొన్ని కారణాలు కావచ్చు. అంతే తప్ప అంత అవినీతి జరిగిపోయి అంత ఆస్కారం అయితే ఇక్కడ లేదండి. ఇదంతా వాస్తవం. చెప్పినట్టు చూస్తే పోలవరం ఎమ్మెల్యే ఏమో 100 కోట్ల స్కాము, మీ సొంత నియోజకవర్గం ఉంగుటూరు ఎమ్మెల్యే గారి గురించి ఇంకోటి మాట్లాడుకున్నాం. అది ఈ 100 కోట్ల స్కామ్ గురించి ప్రధాన పార్టీ నాయకులు, మీ పార్టీకి సంబంధించిన కరటం రాంబాబు గారు, అటు పక్క దేవినేని ఉమ్మ గారు పెద్ద ఎత్తున అందరూ మాట్లాడుకున్న ఫోన్ సంభాషణ అసలు ఏంటిది? అంటే మీ పార్టీని డిగ్రేడ్ చేసే విధంగా మీ పార్టీ నాయకులు 100 కోట్ల స్కామా అనేది అంటే సంపాదించడం అంత ఈజీ అన్నట్టు అలాంటి చాలా సింపుల్గా మాట్లాడేసారు. దీని మీద మీ పార్టీ నుంచి చిన్న ఖండన కూడా రాలేదు. యాక్చువల్గా ఈ ఆరోపణల మీద కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆల్రెడీ విచారణ జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే నేను ఇందాక చెప్పిన విధంగా మొదటిసారి ఎమ్మెల్యేలు అవ్వడం, పరిపాలనా విధానంలో కొంత అవగాహన లేకపోవడం. ఇప్పుడు మీకు ఉదాహరణకి సీసీ రోడ్లు ఉంటాయి. సీసీ రోడ్లలో ఒక్కో నియోజకవర్గానికి సుమారుగా ఒక 20 నుంచి 30 కోట్ల వరకు శాంక్షన్లు వచ్చినాయి. వాటిని ఎలా నిర్వహించాలి, కాంట్రాక్టర్కి ఏ విధంగా దాన్ని అప్పచెప్పాలి, దాంట్లో మళ్ళీ లెస్సలు ప్లస్లు ఉంటాయి. అవన్నీ కూడా అవగాహన లేకపోవడం, ఇదేదో అవినీతి జరిగిపోయిందని ఇంతకుముందు తలపండిపోయిన రాజకీయ నాయకులు ఇతన్ని బాధ్యుడిని చేసి స్థానిక ఎమ్మెల్యేని చేయడం తప్ప దీంట్లో నిజంగా కూడా అభివృద్ధి అనేది మొన్నే స్టార్ట్ అయింది. యాక్చువల్గా శాంక్షన్ అయినవి కూడా చాలా తక్కువ అమౌంట్లో. 100 కోట్లు అవినీతి చేయాలంటే కనీసం మీరు అన్నట్టు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారు 100 కోట్లు అవినీతి చేశారంటున్నారు. అసలు ఆ నియోజకవర్గానికి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులంతా అన్న తెలియాలి కదా మనకి. 100 కోట్లు అవినీతి చేయాలంటే మీరు అన్నట్టు కనీసం ఒక 500 కోట్లో ఒక 1000 కోట్లో వచ్చుంటే 100 కోట్లు అవినీతి జరిగిందన్నది వాస్తవం అవుతుంది, ఒకవేళ నిజంగా అలా చేసి ఉంటే కనుక. కాబట్టి ఇదంతా బూటకం అండి. కేవలం కావాలని కొత్త ఎమ్మెల్యేలు వీళ్ళ మీద నిందారోపణలు చేయాలన్న ఉద్దేశంతో జరిగేది పెద్ద కుట్ర తప్ప దీంట్లో వాస్తవం అంత ఇదంతా. ఉంగుటూరుకి మాట్లాడుకున్నాను, మీ సొంత నియోజకవర్గం ఉంగుటూరు గురించి మాట్లాడుతున్నాను. ఉంగుటూరు ఎమ్మెల్యే గారు పూర్తిగా కూడా ఆయన ముందు నుంచి సర్వీసు మోటివ్తో వివిధ ధార్మిక సంస్థలకి పెద్ద ఎత్తున దానాలు చేసి రాజకీయాల్లోకి వచ్చారు. సరే, రాజకీయాలకు వచ్చిన కాడి నుంచి ఆయన మీద అనేక నిందలు, అనేక ఆరోపణలు ఉన్నాయి. టికెట్ కొనుక్కున్నారన్న పరిస్థితి నుంచి ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఆయన మందు షాప్ అంటే వైన్ షాపులు ఏదైతే టెండర్లో మద్యం సిండికేట్కి సంబంధించి 5% ప్రతి చోట ఇవ్వాలి, బెల్ట్ షాపులకి మా పార్టీ వాళ్ళకి ఇవ్వాలి, షాపుల్లో వాటా ఇవ్వాలనేది పెద్ద ఎత్తున జరిగింది. దీన్ని ఆ రోజు ఏం జరిగిందండి? దీనికి కారణం ఏంటంటే మందు పాలసీ ఎలా వస్తుంది అన్నది ఫస్ట్ నుంచి అవగాహన లేదు. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం డైరెక్ట్గా ప్రభుత్వమే మందు షాపులు నిర్వహించడం, అదేవిధంగా లాటరీ పద్ధతి ద్వారా వస్తుందా లేకపోతే గవర్నమెంట్ నడుపుద్దా అన్న సందిగ్ధంలో పూర్వ కట్టుబాటునే అనుసరిస్తూ లాటరీ విధానం తీసుకురావడం కుటుంబ ప్రభుత్వం చేసింది. అయితే దీంట్లో మందు షాపుల్లో యాక్చువల్గా మా ధర్మరాజు గారు ఎమ్మెల్యే ఆయన పూర్వం నుంచి కూడా బిజినెస్లో ఉన్నారు. సిండికేట్ ఉంది ఆయనకి. ఆ సిండికేట్లో ఆయన కూడా కొన్ని బ్రాందీ షాపులకి కంటర్లు వేయడం, అదేవిధంగా దాంట్లో ఏదో కొద్దిగా 1-2 షాపులు రావడం తప్ప మిగిలినవన్నీ రాలేదు. ఆయన ఏంటంటే దాంట్లో ఆ 2 షాపుల్లోనే ఆయన ఇన్వాల్వ్ అయ్యారు అన్న ఒక కారణాన్ని బూచిగా చూపించి ఆయన ఏదో కమిషన్ అడుగుతున్నారు లేకపోతే ఇంకోటి. ఈరోజు ఎంక్వైరీ చేయండి. మీకు నచ్చిన షాప్కి వెళ్ళి ఆ ఓనర్తో మాట్లాడి మీరు ఎమ్మెల్యే గారు ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా, మీకు ఏమన్నా కమిషన్ అడిగారా, మిమ్మల్ని అడిగారా? కేవలం జనసేన పార్టీకి ఇవ్వాలనేది ఇప్పుడు అంటే అనధికారికంగా బెల్ట్ షాప్ కూడా నిర్వహణ లేదండి. బెల్ట్ షాపుల నిర్వహణ అన్నది ఎక్కడో కొద్ది చోట్ల జరుగుతుంది తప్ప అదేమో అనధికారికంగా జరిగే కార్యక్రమం కాదు. 100% అవాస్తవం అది. అవినీతి ఆరోపణలు వచ్చాయి అంటే నేను మీకు పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీడియా ప్రతినిధులుగా మీరు కూడా అవినీతి ఆరోపణ వచ్చిన తర్వాత దాంట్లో వాస్తవం ఎంత, అసలు నిజమా కాదా అనేది గ్రహించాలి తప్ప పక్క మీడియా కూడా ఏదేసాడు కాబట్టి మనం కూడా ప్రసారం చేయాలనే ఉద్దేశంతో మీరు దయచేసి అలా చేయొద్దు. క్షేత్ర స్థాయిలో వెళ్ళండి, మీరు కూడా ఎంక్వైరీ చేయండి. ఒక ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణ వచ్చిన తర్వాత ఇది నిజమా కాదా అన్నది మీ మనస్సాక్షిని అడిగి నిజమైతే ఆధారాలు సేకరించి డైరెక్ట్గా మీరు ప్రసారం చేయొచ్చు కదా. ఇప్పటికీ మీ ఎమ్మెల్యేకి సంబంధించిన బంధువులే ఆ పార్టీ కార్యాలయం నడిపిస్తారు.
అంటే మీ ఎమ్మెల్యే గారి సొంత బంధువులు బావమర్ది వరుస అన్నయ్య తమ్ముళ్ళ వరుసలో అయ్యేవాళ్ళు మాత్రమే మీ పార్టీని లీడ్ చేస్తున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీకి ముఖ్య నాయకులు కానీ ఎవరో కూడా ఇట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. అయితే వీళ్ళందరూ కూడా అంటే ఖర్చు పెట్టిన సొమ్మును రాబట్టుకోవాలనే ఆలోచనతో ఇది చేస్తున్నారనేది ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి ఎలా అంటారు మీరు ఆ పార్టీ సీనియర్ నాయకులు? యాక్చువల్గా దీని విషయంలో పూర్వం నుంచి జరిగిన సంఘటనలు కొన్ని మీకు ఉదాహరించాలి. ఊటూరులో జనసేన పార్టీ నాయకత్వం లేకపోయినా క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉందండి. ఎందుకంటే ఇది పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా ఊటూరులో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి అభిమానులు ఎక్కువ ఉండడం, ఈ కారణంగా వసంత గారు 2009లో పోటీ చేసినప్పుడు కూడా కొన్ని మండలాల్లో నిడమర మండలం అయితేనేమి ఇంకోటి అయితేనేమో 2000-1500 మెజార్టీలో చూపించినాయి అక్కడ. కాబట్టి ఊటూరు నియోజకవర్గం బలంగా జనసేన పార్టీకి ఉంటుంది. ఇక్కడ మనం కంపల్సరీ సీటు తెచ్చుకోవాలి, ఇక్కడ బలమైన అభ్యర్థి మనకు దొరికితే బాగుందని మేమంతా కూడా యాక్చువల్గా పార్టీ పెట్టిన కొత్తలో ఒక 4-5 లీడ్ చేసేవాళ్ళం అండి ఊటూరు నియోజకవర్గంలో. గణపురం నుంచి తోటపవనం, ఊటూరు నుంచి అయ్యప్ప, అదేవిధంగా గట్టి నాని అని ఒక ఆయన, తర్వాత ఏమో భీమడోల నుంచి గణ అని కొంతమంది ఉన్నారు. మేము ఒక 10 మంది లోపే మేము అందరం లీడ్ చేసేవాళ్ళం. యాక్చువల్గా మాకు ఏ కార్యక్రమం జరిగినా పార్టీ నుంచి ఏ పిలుపు వచ్చినా మా 10 మందే మేము చేసేవాళ్ళం కార్యక్రమాలు. అక్కడ మేమంతా బలంగా కోరుకున్నది కూడా అప్పట్లో మాకు అండదండగా బొల్లెటి శ్రీనివాస్ గారు పక్క నియోజకవర్గం అవడం, అదేవిధంగా మా సామాజిక వర్గం కావడంతో ఆయన మా బాధని ఆవేదన అర్థం చేసుకుని ఆయన ఊటూరులో ఏ కార్యక్రమం చేయనా ఆయన అధ్యక్షత వహించి ఆయన ఆధ్వర్యంలో నిర్వహించేవాళ్ళం. అదేవిధంగా మాకు బలమైన నాయకులను ఎవరన్నా ఉంటే బాగుండన్న తరుణంలో ఒక నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి, ఒక నచ్చలేని వ్యక్తి పశ్చిమట్ల ధర్మరాజు గారు పార్టీ పట్ల ఆకర్షితులై ముందుగా మమ్మల్ని అందరం సంప్రదించారు. ఈ 10 మందిని సంప్రదించి జనసేన పార్టీలో నేను స్వచ్ఛందంగా నేను సేవాభావం కలిగిన వ్యక్తిని, మా తండ్రి బతికుండగానే ఆయన పేరు మీద నేను ప్రశ్న అడుగుతున్నాను కాబట్టి ఇదేదో మన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి రాజకీయాల ద్వారా మనం ఇంకా మరింత సేవలు అందించవచ్చనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. మేమంతా స్వాగతించాం ఆ రోజు ఆయన్ని బలంగా తీసుకొచ్చి పార్టీలోకి. వచ్చిన నాటి నుంచి కూడా ఏ రోజు కూడా వెనకడిగేయకుండా పార్టీ కోసం ఆహ్వానించాలు ఆయన వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టేసి అప్పుడు అండదండగా నిలబడింది ఎవరో ధర్మరాజుకి ఆయన కూడా ఉన్న బంధువర్గమేనండి. వాళ్ళు కూడా ఎంతమంది లేరు, 2-3 ఉన్నారు. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వంగారావు అనే వ్యక్తి కూడా ఆయన టీంలో ఉన్నారు. ఆయన కూడా ఈ వాటికి కూడా అదే గౌరవ మర్యాదలతో కొనసాగుతున్నారు. అంతే తప్ప ఏదో ఆయన సామాజిక వర్గానికి పెద్ద పెట్టేసాడు ఆయన బంధువులు వర్గాలకి. ఇప్పుడు మన ఇంట్లో కార్యక్రమం జరిగిందనుకోండి, మనం ఎలాగ మన బంధువర్గానికి ఎలాగ ఇస్తాం అవకాశం, అలాగే అదేవిధంగా ఆయనకి అండదండగా నిలబడ్డారు తప్ప ఈ రోజు వరకు ఇది ఏ విషయంలో వాళ్ళ పెత్తనం చెలాయించట్లేదు. అధికారుల బదలాయింపులు అయితేనేమి ప్రతి విషయంలో కూడా ఆయన ధర్మం పాటించి ఎదరికెళ్తున్నారు. కొల్లేరు సంబంధించి మీది కొల్లేరు ప్రాంతం, కొల్లేరు సంబంధించి చెరువుల తవ్వకాలకు సంబంధించి ధర్మరాజు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. అయితే ఆయన అనేది ఏంటంటే అసలు చెరువులో తవ్వనివ్వట్లేదు, చెరువులు తవ్వడానికి అనుమతి ఇవ్వట్లేదు అని నా మీద రాళ్ళేస్తాను. ఇందులో వాస్తవం ఏంటండి? అసలు కొల్లేరు అనేది ఒక పెద్ద బూస్ అండి. దాని గురించి మనకి అవగాహన ఉండాలి ముందు. కొల్లేరు అనేది ఏంటి? ఒక సరస్సు. అది ప్రపంచంలోనే మంచినీటి సరస్సు నెంబర్ 1 స్థానంలో ఉన్న సరస్సు, ఏకైక మంచినీటి సరస్సు కొల్లేరు. దాంట్లో పూర్వం ఏం జరిగేదంటే పూర్వం నుంచి కూడా స్థానికులు అక్కడ చెరువులు చేసుకోవడం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన చెరువులే. వాటిని 2009లో సుప్రీంకోర్టు ఆర్డర్ను అనుసరించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాంబులు పెట్టి ధ్వంసం చేశారు, ఇంటిమేషన్ కూడా లేకుండా. అప్పటి నుంచి అలా నిరాశ్రయులయ్యారు. కాకపోతే ఇక్కడ కొల్లేరు 3వ కాంటూరు, 4వ కాంటూరు, 5వ కాంటూరు అని చెప్పి పరిధులు విధించారు. ఈ 4వ కాంటూరు, 5వ కాంటూరులో ఉన్న జరైతీ భూమి రైతులు వ్యవసాయం చేసుకోవడానికి కానీ కనీసం చెరువులు తవ్వుకోవడానికి అక్కడ కనీసం ఒక ఇంజన్కి సంబంధించిన మిషనరీ కూడా లోపలికి వెళ్ళడానికి లేదు ఆ జీవోని అనుసరించి. కాబట్టి అక్కడికి కేవలం నీళ్ళు తోడుకోవడానికి వేసే డీజిల్ ఇంజిన్ కూడా అక్కడ ఉపయోగించడానికి లేదు రూల్ ప్రకారం. అలాంటి సందర్భంలో వాళ్ళ జరైతీ భూములు అవి కూడా పేదవారి భూములు అయ్యి వాటిలో ఒక పంట పండుతుంది, 2వ పంటకు ఆస్కారం లేదు. ఆ ఒక పంట పండించుకోవడానికి కూడా వాళ్ళు చాలా ముప్పు తిప్పలు పడేవారు. ఆ సమయంలో మనకి ఏదన్నా కొల్లేరు పోటు వచ్చిన తర్వాత పొలాలు మునిగిపోవడం, దిగుబడి తగ్గిపోవడం, పంట సరిగ్గా పండకపోవడం ఇలా జరిగేది. కాబట్టి దాంట్లో జరిగే నష్టాలు, దానివల్ల ప్రజలకు అక్కడ జరైతీ భూమి రైతులకి ఉపయోగం లేకపోవడం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ధర్మరాజు గారికి పూర్తిగా అవగాహన ఉంది. ఎందుకంటే ఆయన స్వతహాగా చేపల వ్యాపారి కావడం, అక్కడ ఉన్న రైతుల సమస్యలు నిత్యకృత్యంగా ఆయన వినడం, ఇవన్నీ చూసి ఫస్ట్ నుంచి కూడా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఏ విధంగా ఈ జరైతీ రైతులకి కొల్లేరులో ఉన్న వాళ్ళందరికీ ఏ విధంగా న్యాయం చేయగలం మనం అని చెప్పి దాన్ని సమగ్రంగా ఆయన ఫస్ట్ కూడా చేశారు. అదేవిధంగా భీమవరంలో జనవాణి కార్యక్రమం అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో స్వయంగా నేనే రైతులను తీసుకెళ్ళి కొల్లేరు సమస్యని అధినేత దృష్టిలో పెట్టడం జరిగింది. దాని మీద చాలా విచారణ జరిగింది. అయితే
కొత్తగా చెరువులు తవ్వాల్సిన అవసరం అక్కడ లేదండి. ఉన్న చెరువులనే ఆల్రెడీ కొనసాగిస్తున్నారు. కాకపోతే కొన్ని ఫారెస్ట్ వాళ్ళు ధ్వంసం చేశారు. ఈ ఉన్న భూములు పంటల పండగ ఇటు చెరువులు తవ్వక కనీసం దాని మీద రూపాయి పెట్టుబడి, రూపాయి ఆదాయం రాక పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. దాని మీద ఏమన్నా వాళ్ళకి ప్రభుత్వం ద్వారా కాంపన్సేషన్ కల్పించి ప్రభుత్వంలో కొల్లేరులో కలిపేయడమా, లేకపోతే వాళ్ళకి కనీసం వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా అక్కడ డ్రైన్ తవ్వించి, అది కూడా చిన్న విషయం కాదండి, ఒక డ్రైన్ తవ్వి ఈ మురుగు నీరంతా కూడా పంటలకు నష్టం కలిగించకుండా సముద్రంలో కలవాలంటే చాలా భారీ ప్రాజెక్ట్ అది. అది చేయడం అన్నది చాలా కృషి చేస్తున్నారు. ఈరోజు కొత్తగా ధర్మరాజు గారు వెళ్ళి అక్కడ చెరువులు తవ్వేసి 100 ఎకరాలు తవ్వేసి కోట్లు సంపాదించేద్దాం నిజంగా ఆయనకు ఉందనుకోండి, ఒకవేళ ఎగ్జాంపుల్ చెబుతున్నాను మీకు, ఉన్నా సరే అక్కడ అవకాశం లేదు. ఇదంతా బూటకం. అలా చేసే వ్యక్తి కాదు ఆయన. స్వయంగా చిన్నప్పటి నుంచి కూడా ఊహ తెలిసిన నాటి నుంచి కూడా ఆయన కష్టపడే మనస్తత్వం. ధర్మరాజు గారికి దేవుడిచ్చిన కాడికి ఆయన తండ్రి గారి పూర్వం నుంచి వచ్చిన 10 ఎకరాలనే, అలాగే ఈయన వ్యాపారాన్ని అలా చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ దినదిన అభివృద్ధి చెందుతూ ఒక చిన్న మచ్చ కూడా వ్యాపారంలో కూడా ఏ రోజునే కూడా చిన్న పల్లెత్త మాట అనిపించుకోకుండా ఆయన నిలబడ్డం ఒక స్టేజ్కి వచ్చిన వ్యక్తి అండి. ఆయన అవన్నీ చేయాల్సిన అవసరం అసలు 1% కూడా లేదు. మీకు అంటే జనసేన పార్టీ ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీయా టీడీపీయా? అలా అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే శ్రీ గన్ని వీరాంజనేయులు గారు ఈరోజు అప్కప్ చైర్మన్గా ఉన్నారు. ఆయన టికెట్ ఆశించారు. కాకపోతే పొత్తులో ధర్మరాజు గారికి అక్కడ జనసేనకి బలంగా ఉండడంతో అధినేత కూడా ఫస్ట్ నుంచి ఉంగుటూరు జనసేనకి బాగుంటుందన్న ఉద్దేశంతో మా అధినేత జనసేన టికెట్ ఉంగుటూరు అడగడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కేటాయించడంతో ఆయన కొంచెం మనస్తాపం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే ఓటు బ్యాంకు పరంగా ఓటు షేర్ తక్కువ ఉంది కాబట్టి ఈ సీటు మనకే వస్తుంది. అందులోకి జిల్లా ఇన్ఛార్జ్ నేను, ఏలూరు జిల్లాకి అధ్యక్షుడిని టీడీపీ పార్టీ, కాబట్టి కంపల్సరీ మనకి టికెట్ కన్ఫర్మ్ అని ఆయన అనుకోవడం, కాకపోతే ఇలా జరగడం ఆయన కొంతకాలం జీర్ణించుకోలేకపోయారు. అది ఎవరికైనా సహజం అండి అది. కాకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, లోకేష్ గారు చెప్పడంతో పూర్తి సహాయ సహకారాలు టీడీపీ నుంచి ఈయన గెలుపు కోసం రావడం వాస్తవం. మేము కళ్ళారా చూసాం. మేము క్యాంపెయినింగ్లో ప్రతిరోజు గన్ని వీరాంజనేయులు గారు ప్రతి గ్రామం వచ్చారు. ధర్మరాజు గారు కూడా చట్టపట్టాలేసి ఇద్దరు చాలా సహృద్భావంతో క్యాన్వసింగ్ చేశారు. అదేవిధంగా ఎప్పుడు ఉంగుటూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని మెజార్టీ, బంపర్ మెజార్టీ సాధించడం కూడా కేవలం కూటమి పొత్తు వల్ల జరిగింది. ఇది కూడా టీడీపీ కేడర్ పూర్తి సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఇది జరిగింది. అధికారంలో రాకముందు జనసేన పార్టీకి పెద్ద ఎత్తున అభిమానుల బలం కానీ ఇతర సామాజిక వర్గాల నుంచి తటస్థుల నుంచి పెద్ద ఎత్తున మద్దతులో ఉంది. అధికారంలోకి వచ్చే సంవత్సరం 3 నెలలు కావస్తున్న ఈ సమయంలో పూర్తిగా కూడా ఎందుకు మీ పార్టీ ప్రజలకు దూరం అయింది, మీ పార్టీ కార్యకర్తలకు దూరం అయింది, ఎందుకు మీ పార్టీ అధినేత పార్టీ నిర్మాణంపై దృష్టి సారించట్లేదు? అసలు ఒక పార్టీ అంటే మొదటి నుంచి జెండా పట్టుకున్న నాయకుడిగా మీరు ఏమనుకుంటారండి? పార్టీ పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందా, లేకపోతే పార్టీ పరిస్థితి ఏంటంటే? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక పోరాట యోధుడిగా చూడడానికి జన సైనికులందరూ ఇష్టపడతారు. ఆయన ఫస్ట్ టైం అధికారంలోకి రావడం జరిగింది. ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా ఆయన గళం చాలా బలంగా వినిపించడం, ఆయన స్పీచ్లు అయితేనేమి ఆయన భావజాలానికి ప్రభావితం చెంది అనేక మంది యువకులు, యాక్చువల్గా యువతంతా కూడా సినిమాల పట్ల లేకపోతే ఇతర క్రీడల పట్ల క్రికెట్ ఇవన్నీ ఆ ధోరణిలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతంతా ఒక్కసారిగా రాజకీయాలంటే ఏంటి అని మొత్తం వాళ్ళ చూపంతా ఒకేసారి ఇటు మలడం, రాజకీయాల మీద వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అవ్వడం, రాజకీయాల్లో మనం కూడా భాగస్వాములు అవ్వాలి అనే నిశ్చయాన్ని దృఢంగా అలా సంకల్పించుకోవడం కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారు భావజాలం, ఆయన వ్యక్తిత్వం. అయితే ఏం జరిగిందంటే ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం, ప్రభుత్వంలో జరిగే అవినీతి ఆరోపణలని బలంగా వినిపించడంతో వీళ్ళందరూ కూడా ఆయన స్పీచ్ కోసం, ఆయన మాట్లాడే విధానం కోసం చాలా ఆకర్షితంగా ఉండేవారు. ఈరోజు మొదటిసారి అధికారం రావడంతో కొంత తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రభుత్వం ఏం జరుగుతుంది, మనం అనుకున్నదంతా బాగా జరుగుతుందా లేదా, ఇదంతా కూడా క్షేత్రస్థాయిలో జన సైనికులకి అయితేనేమో కొంతమందికి అయితే అర్థం కావట్లేదు. కాకపోతే దీనికి కొంత సమయం పడుతుంది. ఆల్రెడీ సంవత్సరం పూర్తయింది కాబట్టి మొదటిసారి అధికారంలోకి రావడం దీనికి ఒక కారణం అని నేను బలంగా భావిస్తున్నాను. కొంతకాలం వేచి చూసిన తర్వాత అదేవిధంగా మీరు పదవుల గురించి ఒకటి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా జనసేనకి చాలా పెద్దపేట వేసినట్టే నా లెక్క. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన పదవులన్నీ కూడా, అలాగే మంత్రిత్వ శాఖలు కూడా జనసేనకి గౌరవప్రదంగానే దక్కినాయి. దాంట్లో నిస్సందేహంగా మనం చెప్పొచ్చు. జనసేన పార్టీకి సంబంధించి మీ పార్టీ అధినేత ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎప్పటి నుంచి వస్తారు? గతంలో ఏదో లీక్లు వచ్చి సెప్టెంబర్ నుంచి వస్తారు, అక్టోబర్ నుంచి వస్తారని 2-3 లీక్లు వచ్చింది. అది దేన్ని మనం ధృవీకరించుకోవాలి. పార్టీ అధినేత ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది?
ఈ పవన్ కళ్యాణ్ గారికి ఆర్థిక వనరులు లేకపోవడంతో ఆయనకి ముఖ్య భూమిక సినిమాలేనండి. అవి ఆల్రెడీ కమిట్ అవ్వడం, ముందుగానే ఎలక్షన్కి ముందే కమిట్ అవ్వడం, వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకోవడం, అవన్నీ కూడా కొంచెం ఫుల్ఫిల్ చేసుకుని ఇప్పుడే కొంచెం బయటకు వస్తున్నారు. కాకపోతే ఖచ్చితంగా పార్టీ నిర్మాణం అనేది చాలా బలంగా జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలోనూ నేను గతంలో కూడా ఒకసారి చెప్పున్నాను, 175 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలని మళ్ళీ చాలా బలంగా పార్టీ కోసం కష్టపడి వాళ్ళందరూ నియమించడం, అదేవిధంగా నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు కూడా వేయడానికి ఎంత సంసిద్ధం జరుగుతుంది. వాటిని పార్టీ నిర్మాణం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అది త్వరలోనే కొద్ది నెలల్లోనే అది మొదలవుతుందని మేము ఆశిస్తున్నాం. జనసేనకు సంబంధించి అత్యంత చాలా అంటే కీలకమైన పరిణామం దానికి సంబంధించి ప్రజాక్షేత్రంలో నాయకులను కాకుండా క్షేత్రం వెనకాల తెర వెనకాల నాయకులు అంటే ప్రసాద్ గారు కానీ, నాగబాబు కానీ ఇలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ అప్పటికప్పుడు ప్రమోట్ చేయడం దేనికి సంకేతం అండి? ప్రజాక్షేత్రంలో అనేక మంది నాయకుల్ని మీరు పక్కన పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు మిమ్మల్ని తీసుకుని జెడ్పీటీసీ గతంలో జెడ్పీటీసీగా పోటీ చేశారు. ఏ పార్టీ అనులేని రోజు మీరు పోటీ చేశారు. మీలాంటి నాయకులకి సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ ఎటువంటి ప్రాధాన్యత లేదు. అంటే అనేక మంది మీలాంటి వాళ్ళు అనేక మంది రాష్ట్రంలో ఉన్నారు. అంటే కేవలం గుర్తింపు కోసం అంటే ఆ పార్టీలో తెర వెనకాల పనిచేసేవాళ్ళు అంటే లాబింగ్ చేసేవాళ్ళకి, కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు వస్తే ప్రత్యామ్నాయ పార్టీలు బూర్జువా పార్టీలతో సమానమైన పార్టీ అయిపోవట్లేదు జనసేన పార్టీ. లేదండి, ఇప్పుడు దాకా జనసేన పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు వచ్చిన వాళ్ళందరూ కూడా పార్టీ కోసం చాలా చాలా కృషి చేసిన వాళ్ళే. నాగబాబు మీరు చెప్పిన ఉదాహరించిన కొన్నిసార్లు నాగబాబు గారు, అలాగే హరిప్రసాద్ గారు కృషి ఎంత ఉన్నదో తెర వెనక అంటున్నారు మీరు. తెర వెనక కాదు, తెర ముందే ఆయన చాలా కృషి చేశారు. ఎందుకంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో జనసేన పార్టీని ప్రకటించిన తర్వాత వారం రోజులకే ఏలూరులో ఇంటర్వ్యూలు చేసి రైటింగ్ మాట్లాడగలిగే శక్తి ఉన్న వాళ్ళని వెలికి తీద్దామని చెప్పి ఏలూరులో ఒక పెద్ద కార్యక్రమం నుంచి దానికి కూడా నేను అటెండ్ అయ్యాను. ఆనాటి నుంచి కూడా హరిప్రసాద్ గారు ముందున్న పార్టీని నడిపించారు. అదేవిధంగా నాగబాబు గారు చేసిన కృషి కూడా మామూలు కృషి కాదు. పవన్ కళ్యాణ్ గారికి తన మన అన్న భావం ఉండదండి. నా కోసం వీళ్ళు కష్టపడ్డారు, వీళ్ళకి ఏదైనా ఒకటి కల్పించాలన్న సదుద్దేశంతో ఆయన చేసిన వాళ్ళు ఇచ్చిన పదవులే తప్ప ఏదో ఎక్కడో దూరంగా పార్టీకి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో పదవులు ఇవ్వడం అన్నది జరగలేదు. అది అవాస్తవం పూర్తిగా. ఎందుకంటే కాకపోతే మీకు మీడియాకి బయట ఉన్న వ్యక్తులకి తెలియని విషయాలు ఇవి. పార్టీ కోసం వాళ్ళిద్దరు అంత కష్టపడ్డారన్నారు. అదేవిధంగా నా విషయంగా వస్తే నేను పార్టీ కోసం కష్టపడ్డానండి. నేను ఒక్కనే కాదు, నాలాగా వేల మంది ఉన్నారు. అందరికీ ఒకేసారి పదవులు కల్పించడం కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు జనసేన ప్రభుత్వం ఉందనుకోండి, మనం దెబ్బలాడి నేను పార్టీ కోసం కష్టపడ్డాను, నాకు పదవి ఇవ్వండి అని మనం ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వంలో ఆయనకి బోల్డ్ అవాంతరాలు ఉంటాయి, బోల్డ్ బంధకాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి. అవన్నీ దాటి ఆయన బయటకు రావాలంటే కొంచెం పదవులకి ఆశించే వ్యక్తి కాకపోవడం, అదేవిధంగా కేవలం ప్రజలకు మంచి జరగాలన్న సదుద్దేశంతో ఎదరికెళ్తున్నారు తప్ప మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ పదవులు రావాలన్న ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి లేదు. అదేవిధంగా ఆయన అనుసరించే మేము మనస్ఫూర్తిగా పదవుల కోసం కాదు, కేవలం ప్రజల కోసం. ఈరోజు ఆయన రాజభాగాలన్నీ వదిలేసి కిందకు వచ్చి కింద స్థాయి వ్యక్తులా ఎందుకు పనిచేస్తున్నారు? ఆ భావజాలంకి మేము ఆకర్షితులమండి. ప్రాణం పెట్టైనా పార్టీని రక్షించుకుంటాం తప్ప మేము పదవులు ఎప్పుడు ఆశించాం. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాలే ప్రతి జన సైనికుడికి ఉంటాయి. పదవుల కోసం మేము పాగులాడం, పార్టీ కోసం ప్రజల కోసం పోరాటం చేస్తాం. ఆ పోరాటంలో పదవులు రానివ్వండి రాకపోనండి, అది శాశ్వతం కాదు. ప్రజల మనసుల్లో మాకు సుస్థిర స్థానం ఉంటుంది. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది, రోడ్లపై అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మీరు వచ్చాక ప్రస్తుతం రోడ్ల పరిస్థితి కొంతమేరకు నయమేమొచ్చుకొని చాలా వరకు ఇంకా కొంతమేర కాదండి, 70% చాలా వరకు 70% కంప్లీట్ అయినాయి. ఇప్పుడు చాలా రోడ్లు, ఉదాహరణకి ఊడూరు నియోజకవర్గంలో ప్రతి గల్లీలో ప్రతి రోడ్డు కూడా శాంక్షన్ అయిపోయింది. ఈ వర్షాకాలం కారణంగా అయింది. వర్షాకాలం కంప్లీట్ అవ్వగానే ప్రతి రోడ్డు రాజమార్గం కింద తీర్చిదిద్దడం జరుగుద్ది. అసలు గత ప్రభుత్వంలో ఒక్క గుంత పూడ్చిన దాఖలాలు కూడా లేవు కదండి. అని మీరు అన్నట్టు మేము అనేక పోరాటాలు చేసాం రోడ్ల మీద. గోతుల దగ్గర కూర్చుని వీడియోలు తీసి సోషల్ మీడియాలో గుడ్ మార్నింగ్ సీఎం అనే కార్యక్రమం, అడుగుకోళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమం. ఇప్పుడు ఎలా ఉందన్నారు? అడుగుల రోడ్డు పోసారు కదా, చాలా బాగుంది కదా, బాగుంది. ఈ కొల్లేరు ప్రాంతానికి సంబంధించి కొల్లేరు యొక్క స్థితిగతులు, జీవన ప్రమాణాలు మారాలంటే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన కనీస అవసరాలు ఏంటి? అసలు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అక్కడ జీవన ప్రమాణాలు మారట్లేదు. కొల్లేరు అనేది ఒక పెద్ద మాఫియాగా మారిపోతుంది. అందరూ చెప్తారు కొల్లేరు పరిరక్షణ అంటారు, కొల్లేరు సంబంధించి, కానీ కొల్లేరు జీవన ప్రమాణాలు మారట్లేదు. ప్రజలు అక్కడే ఉన్నారు, పరిస్థితి అక్కడే ఉంటుంది. అసలు ఏ ప్రభుత్వం ఎటువంటి కీలకమైన నిర్ణయం మీ కొల్లేరు ప్రాంతం ఇచ్చినారు, అక్కడ ఏమైనా కొల్లేరులో అభివృద్ధి చేసి దాన్ని ఒక పర్యాటక రంగంగా తీర్చిదిద్ది అక్కడ ఉన్న వ్యక్తులందరికీ పునరావాసం కల్పించడం అన్నది మాటలతో జరిగే పని కాదండి. అది చాలా పెద్ద ఎత్తున నిధులు అవసరం. దానికి ఇప్పుడు కొల్లేరులో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మన పార్లమెంట్లో తీర్మానం చేసినా జరగదండి అది. ఎందుకంటే అది అంతర్జాతీయ సంపద.
అంతర్జాతీయ సమావేశంలో దాని మీద తీర్మానం పెట్టి కొల్లేరుని కుదించడం కానీ లేకపోతే దాని మీద ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా అక్కడ అక్కడి నుంచి పాస్ అవ్వాలి మన దేశానికి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఏకైక మంచినీటి సరస్సు కొల్లేరు. దాన్ని పరిరక్షించడం కోసం మీరు అన్నట్టు అందరూ మాటలు చెప్తున్నారు, పనులు జరగట్లేదండి. అది ఒక రోజులోనో ఒక రాత్రి జరిగే కార్యక్రమం కాదండి. దాని మీద దృఢ సంకల్పం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి నాయకులకి. ఆ చిత్తశుద్ధితోటి పనిచేయాలి. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం అదే కార్యక్రమంలో నిమగ్నం ఉంది. రీసెంట్గానే మన కేంద్ర కమిటీ కూడా దాని మీద పరిశీలనకు వచ్చింది. అప్పుడు కూడా బాధితులందరినీ సమావేశపరిచి ఆ కేంద్ర కమిటీకి ఇక్కడ ఉన్న వాస్తవాలన్నీ కూడా వాళ్ళకి గ్రహించేలాగా స్థానిక ఎమ్మెల్యేలు ధర్మరాజు గారు, అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు, ఈ చుట్టుపక్కల ఉన్న మన కైకలూరు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు కార్యక్రమాలు. త్వరలోనే దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని చేస్తుందని పెద్ద ఉద్దేశంతో ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ కసరత్తు అంటే అసలు మీరు కోరుకున్న చోట్ల పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఇక్కడ కూడా త్యాగాలు చేస్తారు? లేదండి, ఎందుకంటే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంత పర్సంటేజీ డివైడ్ చేసి పైనుంచి ఉత్తర్వులు వస్తాయన్న ఉద్దేశంతో ఉన్నారు. దాని మీద కూడా క్లారిటీ లేదు ఇంకాను. ఎమ్మెల్యేలు కూడా పైనుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కింద కూడా అమలు అవుతాయి. అది ప్రాధాన్యత ఏ విధంగా కల్పించాలన్న దాని మీద కసరత్తు జరుగుతుంది. అది కూడా ఒక నెలలోనే దాని మీద ఇండికేషన్స్ వస్తాయండి. తప్పనిసరిగా గతంలో పార్టీ కోసం కష్టపడి ఎవరో లేని రోజుల్లోనే వార్డు మెంబర్లుగా, అదేవిధంగా ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా పోటీ చేసి ఆర్థికంగా, భౌతికంగా చాలా ఇబ్బంది పడిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పెద్దపేట వేద్దామన్న ఉద్దేశం మా నియోజకవర్గం పరిధిలో అయితే మా ఎమ్మెల్యే గారికి ఉద్దేశం ఉంది. ముందుగానే మీటింగ్లు పెట్టి, మండల వారీలుగా మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా పేరున ఆయన అడుగుతున్నారు. మీకు ఎవరికైనా పోటీ చేసే ఉద్దేశం ఉంటే ముందుగానే చెప్పండి, పేర్లు అయి నోట్ చేసుకుంటాం, స్క్రూటినీ చేసి దాంట్లో మీకు ఆసక్తి ఉన్న వాళ్ళకి స్థానం కల్పిస్తామని చెప్పి ఆయన ఆల్రెడీ భరోసా ఇచ్చారు. అదేవిధంగా జరుగుతుంది. సురేందర్ మరొకసారి మనం ప్రజాక్షేత్రంలో చూడొచ్చా? సురేందర్ మరొకసారి ప్రజాక్షేత్రంలో ఉంటారంటారా? తప్పకుండా అండి, నాకైతే ఆసక్తి ఉంది. ఆల్రెడీ నేను ధర్మరాజు గారికి చెప్పాను, అవకాశం వస్తే మరి వర్గీకరణ ఇది ఉంటుంది కదండి, రిజర్వేషన్ అంశం ఒకసారి పరిశీలించి తప్పనిసరిగా నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను 100%. చివరగా జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం దూరం జరిగింది. కాపు సామాజిక వర్గానికి జనసేనకి గ్యాప్ పెరుగుతుంది. దీన్ని పూడ్చుకునేందుకు కొంతమంది కాపు నాయకులతో జనసేన పార్టీ సమావేశాలు నిర్వహించారు. అసలు ఏంటంటే నిజంగా మీకు కాపులకి మధ్య తిరిగి దూరం జరిగిందా? మీ బలం ఏదైతే మరి బలహీనతగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వేరే ఉద్దేశంతో జరిగిన మీటింగ్లు కూడా ఇలా వక్రీకరించి ఇలాగ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ఒక కులాన్ని నమ్ముకునో, ఒక మతాన్నో, ఒక ప్రాంతాన్ని నమ్ముకుని రాజకీయాలు చేయలేదు ఏ రోజు కూడా. ఆయన కమ్యూనిటీ అనేది మనకి ప్రజలకి ఉపయోగపడే విధంగానే ఉండాలి తప్ప ప్రజాబంధకమైన అవకాశాలను కల్పించకూడదని మా అధినేత ఫస్ట్ నుంచి కూడా ఆయన అదే మాట్లాడుతున్నారు. కులాల ప్రస్తావనను రాజకీయం చేయడం పార్టీ మొదటి ఉద్దేశం. కాబట్టి అన్ని కులాలు కూడా జనసేన పార్టీతో ఉంటాయండి. ఎందుకంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత నీతివంతంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక ఉప ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులు ఎవరైనా సరే తమ సొంత జేబుల్లోంచి నిధులు తీసి అవసరం ఉన్న నీడీ పీపుల్కి దానం చేసిన దాఖలాల గతంలో మీరు ఎన్ని చరిత్రలు తిరిగేసినా లేదు, ఇదే మొదటిసారి. దాదాపుగా 25 కోట్ల రూపాయల వరకు ఒక సంవత్సర కాలంలో ఆయన సొంతంగా సంపాదించుకున్న డబ్బుని ప్రజల కోసం వెచ్చించారు. అలాంటి నాయకుడి కోసం ప్రజలు తండోతండాలకు వస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేన్ని కోవి విమర్శలు వాళ్ళ మనసు కూడా తెలుసు. అంబటి రాంబాబు అయితేనేమి, ఇంకొకళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారిని ఏదో మీడియా ముఖంగా మనం విమర్శించాలన్న ఉద్దేశం తప్ప వాళ్ళ మనసుకు తెలియదా? ఇలాంటి నాయకుడు దేశ చరిత్రలో లేడు. ఇలాంటి వ్యక్తి కోసం మనం ప్రజలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నమ్మేది ఎప్పుడు నాయకుల్ని, ఒక కులాన్ని, ఒక ప్రాంతాన్ని నమ్మలేదండి ఆయన. నేను నిజాయితీగా నా ఉద్దేశం ఏంటి, నా భావజాలం ఏంటి, నేను దేనికోసం కష్టపడుతున్నాను, ఇది ప్రజలు నమ్ముతారు, నా వెంట నడుస్తారన్న ఒక బలమైన సంకల్పంతో ఆయన ఎదరికి వెళ్ళారు. అదే జరిగింది ఇవాళ, రేపు రాబోయే ఎలక్షన్ కూడా అదే జరుగుతుంది. పూర్తిగా చూసుకుంటే కొల్లేరు ప్రాంతానికి సంబంధించి కొల్లేరు ప్రాంతంలో జనసేన పార్టీని కీలకమైన పార్టీగా ముందుకు తీసుకువెళ్లేందుకు సామాజిక వర్గాల సమీకరణలు పేరిట రాజకీయాలు చేయదలుచుకోలేదు. కుల ప్రాధాన్యత లేకుండా పూర్తిగా కూడా ప్రజా శ్రేయస్సును, ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి ముందుకు తీసుకువెళ్లే విధంగా పార్టీ నిర్మాణం జరుగుతుంది. పార్టీకి ప్రజలకి గ్యాప్ వచ్చినది అనేది పూర్తిగా కూడా మీడియా బూటకం. ఇక్కడెక్కడా కూడా అటువంటిది లేదు. ప్రజాక్షేత్రంలో ఉన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా జనసేన పార్టీ నాయకులపై, జనసేన పార్టీ
ఎమ్మెల్యేలపై జరుగుతున్న అవినీతి ఆరోపణలపై కూడా పార్టీ చాలా సీరియస్గా ఉంది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో పూర్తిగా అధ్యయనం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అవినీతి ఆరోపణలు ఉన్న ప్రతి ఒక్కరిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటానికి జనసేన పార్టీ వెనుకంజ వేయటం లేదు. ప్రశ్నించేందుకు పూర్తిగా అంతర్గతంగా స్వేచ్ఛ ఉంది. బహిర్గతంగా విమర్శలు మాత్రమే వద్దంటున్నాం. అంతర్గతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ ప్రతి అంశాన్ని పూర్తిగా పరిశీలించవచ్చు. ఏదేమైనప్పటికీ భవిష్యత్ కాలంలో 2029 నాటికి 2024 కంటే కూడా 29కి బలమైన పార్టీగా పూర్తిగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చెరగని ముద్ర రాజకీయాలపై వేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నాయకులు మైలవరపు సురేంద్ర మనతో అంటున్నారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజకీయ పరిస్థితి.